హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎగ్ చాట్ ట్రై చేయడానికి రామలింగాపురం బ్రాంచ్ హెచ్డిఎఫ్సి ముందున్న చాట్ బందికి అయితే ఈ లోకమే వండి వచ్చేసాం. రమేష్ అన్న మన కోసం అయితే టేస్టీ ఎగ్ చాట్ అని అయితే రెడీ చేసి ఇచ్చేసారు. పైన ఆనియన్ అయితే వేసి ఇచ్చేసారు మన చేతికి. టేస్టీగా ఇన్ఫ్లుయెన్సర్ మాటలు విని ఇది ట్రై చేయడానికి అయితే వచ్చాను. ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం. ఆ పైత్యం ఫుడ్ ట్రావెలర్స్ గారు చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చాను. పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకుంటే బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్టున్నా నేను. పద్మశ్రీతో పెట్టుకుంటే బొక్క వల్ల పడిపోతావురా. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, లీచేది నేనే. చాలా ఇక్కడైతే అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. నేనైతే అన్ని ఐటమ్స్ ట్రై చేయలేదు ఫ్రెండ్స్. ఎగ్ చాట్ ఒకటే ట్రై చేశాను, అదైతే నాకు నచ్చలేదు కాబట్టి ఇలా రివ్యూ ఇస్తున్నాను. వాళ్ళ మాటలు నమ్మి మనం వస్తున్నాం. జెన్యున్గా అయితే రివ్యూ ఇవ్వాలి ఎవరైనా. నాకైతే నచ్చలేదు. 5కి 1.5 కూడా ఇచ్చే పొజిషన్లో లేను. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన దగ్గర నెల్లూరులో మీరైతే కాఫీ తాగితే మీ పరిస్థితి ఇదే. కాఫే ఈడు అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? కాఫే ఈడు ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? కాఫే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఫేమస్ కాఫీ తాగడానికి అయితే వచ్చేసాం. రామలింగాపురం తాటి బెల్లం కాఫీ తాగడానికి అయితే వచ్చేసాం. ఇదైతే మనకి రామలింగాపురంలో అయితే ఉంది. ఇక్కడ అంబియన్స్ అలాగే కూర్చొని తాగడానికి ఫెసిలిటీ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అలాగే మీల్స్ మరియు స్నాక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగొచ్చు. అద్భుతంగా అయితే ఉంది ప్లేస్ అయితే. మీరు కూడా ఒకసారి వచ్చి కాఫీ తాగండి. ఇక్కడ లో బడ్జెట్ లో అయితే ఉన్నాయి మొత్తం ప్రైజెస్ అన్ని. మేమైతే ఇప్పుడు బిల్ తీసేసుకున్నాం. చూస్తున్నారుగా ఫ్రెష్ గా మన చేతికి అయితే కాఫీ ఇచ్చేసారు. ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కాఫీ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. దీనికి రివ్యూ అయితే 5/4 అయితే ఇచ్చేయచ్చు. సూపర్ టేస్ట్ గా ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ మామా బ్రోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పొద్దున్నే లేచి రీల్ చూస్తుండగా నాకైతే ఆకలేసింది. అప్పుడే నేను ఏదైనా తినేయాలని నెల్లూరులో కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న శ్రీ సాయిరామ్ హాట్ ఫుడ్స్ కి బయలుదేరేసాను. ఇదైతే మనకి కరెంట్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ తాత బొమ్మ పక్కనే ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ అయితే చేసేసాను. ఒక దోశ మరియు అలాగే సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసేసాను. మనకి వేడివేడిగా సాంబార్ ఇడ్లీ మరియు దోశ అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టేస్ట్ చూసి రివ్యూ అయితే చెప్పేద్దాం. దోశ అయితే బాగుంది, అలాగే సాంబార్ ఇడ్లీ కూడా చాలా టేస్ట్ గా ఉంది. దోశ అయితే నేను ట్రై చేశాను, సాంబార్ ఇడ్లీ అయితే మా అన్న ట్రై చేశాడు. రెండింటికి యావరేజ్ గా 3.5 రివ్యూ అయితే ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్. దీని గురించి మీకు గనక తెలుసుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అయితే నెల్లూరులో ఫేమస్ అయిన బాదం ఖీర్ తాగడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే మనకి నెల్లూరులో ఉంటుంది. వైఎస్ఆర్ కూల్ డ్రింక్స్ అనే పేరుతో ఉంటుంది. చూస్తున్నాడుగా ఇతనైతే మా ఫ్రెండ్ సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తున్నానని. ఇక్కడ చాలా ఫేమస్ ఇదైతే. అందరూ దీన్ని తాగడానికి చాలా దూరం నుంచి అయితే వస్తారు. ఇదైతే ఎక్కడ ఉంటుందంటే విఆర్సి సెంటర్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి శుభమస్తు షాపింగ్ మాల్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ విఆర్ కాలేజ్ అయితే ఉంటుంది. ఇదైతే సెంటర్లో ఏ బోర్డు లేకపోయినా నెల్లూరులో ఫేమస్ బాదం ఖీర్ ఇదే. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్ మామా బ్రోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నెల్లూరులో ఫేమస్ అయిన బొబ్బట్లు మరియు అలాగే స్వీట్స్ ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు కూడా వచ్చేయండి. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న బాలాజీ స్వీట్స్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే బొబ్బట్లు అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఇదైతే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని తర్వాత మేము కాన్ సమోసా అయితే తీసుకున్నాం. ఇది కూడా సూపర్ గా ఉంది. దాని తర్వాత మేము ఇద్దరం టేస్ట్ చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చేసి ఆర్డర్ తీసుకొని ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఫుడ్ అయితే ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే. పార్సల్ తీసుకున్న వీడియోలు అయితే మిస్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మా దొంగ ఫ్రెండ్ వీడియోలు డిలీట్ చేసేసాడు. అందుకే ఫ్రెండ్స్ ని నమ్మొద్దు అంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే ట్యాగ్ చేయండి. వెయిట్ మామా బ్రో, ఇంకా అయిపోలేదు. తర్వాత నేను ఈ స్టేటస్ పెట్టాను. నాకు పరిచయమైన వాళ్ళంతా వాళ్ళ అవసరాల కోసమే పరిచయం అయ్యారు. దానికి అతను రిప్లైగా ఈ స్టేటస్ పెట్టాడు. ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నాకు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. బాయ్ బాయ్ మామా బ్రోస్. హాయ్ మామా బ్రోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నెల్లూరులో ఫేమస్ అయిన బొబ్బట్లు మరియు అలాగే స్వీట్స్ ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు కూడా వచ్చేయండి. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న బాలాజీ స్వీట్స్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే బొబ్బట్లు అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఇదైతే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని తర్వాత మేము కాన్ సమోసా అయితే తీసుకున్నాం. ఇది కూడా సూపర్ గా ఉంది. దాని తర్వాత మేము ఇద్దరం టేస్ట్ చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చేసి ఆర్డర్ తీసుకొని ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఫుడ్ అయితే ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే. పార్సల్ తీసుకున్న వీడియోలు అయితే మిస్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మా దొంగ ఫ్రెండ్ వీడియోలు డిలీట్ చేసేసాడు. అందుకే ఫ్రెండ్స్ ని నమ్మొద్దు అంటారు.
ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే ట్యాగ్ చేయండి. వెయిట్ మామ బ్రో, ఇంకా అయిపోలేదు. తర్వాత నేను ఈ స్టేటస్ పెట్టాను. నాకు పరిచయమైన వాళ్ళంతా వాళ్ళ అవసరాల కోసమే పరిచయం అయ్యారు. దానికి అతను రిప్లైగా ఈ స్టేటస్ పెట్టాడు. ఓరు బాబు నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. బాయ్ మామ బ్రోస్. హాయ్ మామ బ్రో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా? ఈ రోజు మనం అయితే ఆదివారం అయితే ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే ఐటమ్ ని, చాలా మంది ప్రేమతో తినే ఐటమ్ ని తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. అదే మామ బ్రో చికెన్ అంటే మీలో ఎంత మందికి ఇష్టం కామెంట్ అయితే చేసేయండి మామ బ్రో. ఈ రోజు మనం చికెన్ స్టిక్ ని అయితే ట్రై చేయడానికి వెళ్ళిపోతున్నాం నెల్లూరులో. నేను చెప్పిన దగ్గర మీరు చికెన్ స్టిక్స్ తింటే మీరు ఈ మాట అయితే చెప్పక తప్పదు మామ బ్రో. రండి వెళ్ళిపోదాం. నేనైతే షాప్ దగ్గరికి వచ్చేసాను మామ బ్రో. ఆర్డర్ అయితే చెప్పేశాను. 100కి 5 స్టిక్లు అయితే ఇస్తానని చెప్పాడు. అయితే 5 చెప్పేశాను. ఆల్రెడీ కోటింగ్ పెట్టుకుని ఉన్న చికెన్ స్టిక్స్ అయితే తీసుకుని బాగా రోస్ట్ అయితే చేసి సాల్ట్ పెప్పర్ వేసి పార్సల్ చేసి మన చేతికి అయితే ఇచ్చేసారు. మనం అయితే అక్కడ ట్రై చేయలేదు మామ బ్రో, ఇంటికి అయితే వచ్చి ట్రై చేసేసాం. అయితే టేస్ట్ అయితే బాగుంది మామ బ్రో. రేటింగ్ అయితే 5కి 3 ఇచ్చేయచ్చు. ప్రైస్ పరంగా చూసుకుంటే టేస్ట్ అలాగే క్వాంటిటీ అయితే సాటిస్ఫైడ్ మామ బ్రో. ఇది ఎక్కడ ఉందని చూస్తున్నారా? అదే మామ బ్రో మన నెల్లూరు డిమార్ట్ ఉందిగా, ఆ డిమార్ట్ ముందే ఉంది. మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేసేయండి. హాయ్ మామ బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అయితే నెల్లూరులో అన్ని స్వీట్స్ దొరికే దుకాణానికి అయితే వెళ్ళిపోతాం. ఆ షాప్ పేరే సూర్య బేకరీ. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. సూర్య బ్రాండ్ నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఇది ఎక్కడో లేదు మా బ్రో, మనకి కేవీఆర్ నుంచి బొల్లినేనికి వెళ్ళే దారిలోనే అయితే ఉంది. ఇక్కడైతే అన్ని రకమైన స్వీట్ ఐటమ్స్ దొరకతాయి. మేము షాప్ లోకి వెళ్ళంగానే చూసి షాక్ అయిపోయాం, ఇన్ని రకాల స్వీట్ ఐటమ్స్ ఉన్నాయండి. అక్కడైతే ఒక చికెన్ పఫ్ తీసుకుని అదైతే ట్రై చేసేసాం. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. పూర్వ ఐటమ్స్ మొత్తం పార్సల్ అయితే చేసుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత తిందామని. ఇంటికి తెచ్చిన తర్వాత పిల్లకాయలు అయితే టేస్ట్ చేశారు మా బ్రో. ఎలా ఉందో పిల్లల మాటల్లోనే వినండి. చూసారుగా మా బ్రో, సూపర్ గా ఉందని అయితే చెప్తున్నారు. బిజినెస్ మ్యాన్ లో సూర్య బాయ్ లాగా సూర్య బేకరీలో అన్ని ఐటమ్స్ సూపర్ గా ఉన్నాయి. బాగుందనా? నిజం బాగుందనా అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మామా బ్రోస్. హాయ్ మామ బ్రోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సాయంత్రం గేమ్ ఆడుకుంటుండగా నాకైతే ఆకలేసింది, పిజ్జా తినాలనిపించింది. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. అనకనక ఒక పేద కుటుంబం, తోటమాలి, వంటవాడు, పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా అప్పుడే మా ఫ్రెండ్ కు ఫోన్ చేస్తే చెప్పాడు నేను తీసుకొని వెళ్తారా అని. నువ్వు నా ఫ్రెండ్ విరా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అది పిజ్జా టైప్ లో ఉన్న పిజ్జా దోశ. అయితే మనం ఈ రోజు పిజ్జా దోశ ట్రై చేయడానికి వెళ్తున్నాం. వచ్చేయండి మామ. నెల్లూరు మినీ బైపాస్ 99+ దోశ బండి దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే 2 దోశలు ఆర్డర్ పెట్టేసాం. ఒకటైతే పిజ్జా దోశ, ఇంకోటైతే మసాలా దోశ. తర్వాత అన్న పిజ్జా దోశ వేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ అయితే దోశ పిండి వేసాడు, దాని తర్వాత దానిపైన మసాలా అయితే వేసాడు, దాని తర్వాత స్వీట్ కార్న్ అయితే వేసి బాగా రోస్ట్ చేసి మనకైతే ఇచ్చేసారు. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్పేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది మామ, మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ మామ బ్రో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావటం లేదు. చాలా బాధగా ఉంది నాకైతే ఇలా జరిగినందుకు. ఒక్క సబ్స్క్రైబ్ చేసేవచ్చు కదా ఫ్రెండ్స్. నెల్లూరులో పాప్కార్న్ తినాలంటే మటుకు ఇక్కడ పోవాల్సిందే. ఆ ప్లేస్ ఎక్కడని చూస్తున్నారా? రండి వెళ్ళిపోదాం. నెల్లూరులో డిమార్ట్ దగ్గర అయితే పాప్కార్న్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే తీసుకొని ట్రై చేయడానికి వచ్చేసాం. నేనైతే ఇక్కడ స్మాల్ పాప్కార్న్స్ అయితే 2 తీసుకున్నాను. లార్జ్ అయితే నేను తినలేనని, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి సిట్టింగ్కి. ఓన్లీ మనం పాప్కార్న్ తీసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి నేనైతే స్మాల్ తీసుకున్నాను. టేస్ట్ పరంగా అయితే ఇక్కడ వేరే లెవెల్గా ఉంటుంది టేస్ట్. నేను అదే పనిగా చాలా దూరం నుంచి వచ్చాను ఇది తినడానికి అయితే. 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి. మీరు కూడా డిమార్ట్కి వెళ్తే మటుకు ఒకసారి ఈ పాప్కార్న్ అయితే ట్రై చేసేయండి మామ బ్రోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నెల్లూరులో ఫేమస్ అయిన శ్రీ వెంగమాంబ పంజాబీ డాబాకి అయితే వచ్చేసాం. ఇదైతే అన్నమయ్య సర్కిల్ నుంచి డిమార్ట్ కి వెళ్లే దారిలో అయితే ఉంది. ఇక్కడైతే మనం ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ అయితే చేద్దాం. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సోంపుని దొంగతనం చేసి తెచ్చే ఫ్రెండ్ అయితే ట్యాగ్ చేయండి. ఇక్కడైతే లోపలైతే అంబియన్స్ అదిరిపోయాయి. అలాగే ఇక్కడ బార్ సెటప్ కూడా ఉంది, అద్భుతంగా ఉంది లోపల అంబియన్స్ అయితే. ఇదైతే మెనూ కార్డ్ ఓపెన్ చేసి రేట్లు చూడంగానే మా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అయిపోయింది. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ విషయానికి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. మేమైతే ఇక్కడ అండా కీమా మరియు పుల్కా అయితే ఆర్డర్ చేసుకున్నాం. 2 అయితే టేస్ట్ అదిరిపోయాయి. ఇది ఫ్రెండ్స్, ఇది మేము తినడానికి బిల్ అయితే ఇది. మీరు కూడా కంపల్సరీ అయితే వచ్చి ట్రై చేయండి. నేనైతే 5కి 3 స్టార్ రేటింగ్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్. చూడడానికి దొరికెరా